ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిర సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులతో మేము కూడా కొంత సమయాన్ని గడిపి సంతోషించాలన్న ఉద్దేశంతో దేవుడు మా మధ్యకి తీసుకురావటం జరిగింది. కాబట్టి మరి ఇది వార్షికోత్సవం అనేది సహోదరుడు చెప్పారు. వార్షికోత్సవం అంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం. కాబట్టి ఆ యొక్క వార్షికోత్సవం లోపలికి మనం అనేటువంటిది దానికి ముందుగా ఆరాధన చేసుకుంటూ మంచిది. ఆరాధన చేసుకుంటానికి తగినటువంటి వర్తమానం చూసుకుందాం రండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 25 నుండి 30 వరకు మార్చి చదువుకుందాం రండి. 25 నుండి 30 వరకును. యెహోషాపాతును అతని జనులను వారు వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైనటువంటి ధనము ప్రశస్తమైనటువంటి నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకును తీసుకొని తాము కొని పోగలిగినంత కంటే ఎక్కువగా దానిని కూర్చుకోటకు 3 దినములు పట్టెను. 26 చదవండి. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకును ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళేది. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యములో వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. దేవుడు తనకు లేఖన భాగాలను దీవించునుగాక. దయగలిగిన మా తండ్రి, మీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. ఈ యొక్క మాటలను మేము ఆధారం చేసుకుని మీకు ఇంట్లో మేము ఆరాధన సమయాన్ని మేము గడుపుకోవాలి కనుక అల్పుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా పెదవులను మీరు ముట్టి నా నాలుకని మీరు ముట్టి నన్ను మీ యొక్క ఆత్మచేత అభిషేకించి మాకు బిడ్డలకి ఏది అవసరమో ఆ మాటలు మీరు అందించి తద్వారా ఆరాధన చేయడానికి మీరే కృప చూపించమని నిన్ను మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు యెహోషాపాతు అనేటువంటి రాజు యోధా వారిని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దినాల్లో జరిగినటువంటి ఒక సందర్భం. అది మనందరికీ బాగా తెలుసు. అవి మొత్తం 12 గోత్రాలు 10 గోత్రాలు ఎలాగంటే ఇశ్రాయేలు దేశము అంటే పైన నార్త్ సైడ్ ఉంటుంది. 2 గోత్రాలు అంటే యోధా గోత్రం, బెంజమిన్ గోత్రం కింద సదరన్ సైడ్లో ఉంటాయి. కాబట్టి ఈ 2 గోత్రాలకి రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు, ఆ 10 గోత్రాలకి వేరే ఆయన రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ 2 గోత్రాలకి రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు దినాల్లో ఒక సందర్భం జరిగింది. ఆ జరిగిన దాన్ని పురస్కరించుకొని ఆయన ఎంతో ఆనందంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యెరూషలేముకి వెళ్ళాడు. కాబట్టి దానికి కారణాలు ఏమిటి? ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇక్కడ 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు బెరాకా లోయకి రావటానికి ముందుగా అంటే బెరాకా లోయ వచ్చి వాళ్ళు దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఎలాగంటే ఆరాధన వాళ్ళు చెల్లించారు. కాబట్టి దానికి కొన్ని కారణాలు లేకుండా వాళ్ళు చెల్లించరు కదా. మనం కూడా అంతే.
రక్షించబడ్డ తర్వాత నా పాపాలన్నీ కడగబడ్డాయి, నేను లోకాన్ని విడిచిన తర్వాత నేను నా ప్రభుతో పాటు ఉంటాను, నాకు ఈ దినాల్లో నా ప్రభు నాకు సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చాడు అన్నటువంటి ఒక నిర్ధారణ లోపల ఉంటేనే మనకు ఆరాధన బయటకు వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఎలాగంటే ఈ యెహోషాపాతు దినాల్లో యోధా దేశస్థులు ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉంటుండగా వాళ్ళు కృతజ్ఞత కలిగి దేవునిని ఆరాధన చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు రాజు ఉన్నాడు. కాబట్టి అంతమంది కలిపి ఆరాధన చేసి యెరూషలేముకి తిరిగి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను మనం చూసుకుందాం. దయచేసి నాతో పాటు రండి. ఆ దినాలు యెహోషాపాతు దినాలు అని చెప్పాం. యెహోషాపాతు దినాల్లో మనం చదువుకున్నటువంటి మాటలో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, వాళ్ళు బెరాకా లోయలో వాళ్ళు ఉన్నారు. బెరాకా లోయ నుంచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేం వెళ్ళారు. ఎలాగ వెళ్ళారు? వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆనందంతో దేవుని మహింపరుస్తూ నువ్వు చేసినటువంటి కార్యాన్ని బట్టి నీకు వందనాలు అని తెలియపరుచుకుంటూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యెరూషలేము. యెరూషలేం అంటే సంఘము, దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని నివాస స్థలము. కాబట్టి ఆ విధమైనటువంటి నింపుదల వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు తీసుకుని వచ్చాడు. అందుకొరకే వందనాలు. దానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలా. 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటించగా, ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఆరాధన చేసి వెళ్ళటానికి ముందుగా ఒక సందర్భం ఏర్పడింది అక్కడ. ఆ సందర్భం ఏమిటి అంటే అది 20వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వాళ్ళు వచ్చారు. అంటే యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి యెహోషాపాతు మీదకి ఈ 3 గుంపులు, ఎవరు? అమ్మోనీయులు, మోయాబీయులు, తర్వాత మోయానీయులు, వీళ్ళందరూ కలిసి కట్టుకొని ఈ రాజు మీదకి వచ్చారు. వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యెరూషలేముని స్వాధీనం చేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టండి. ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ విపరీతమైనటువంటి శత్రువులు ఉన్నారు. ఎవరి చుట్టూ? యెహోషాపాతు యూదా వాళ్ళ చుట్టూ విపరీతమైనటువంటి శత్రు సమూహం ఉంది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన ఈయనకి తట్టింది. దేవుడే ఇచ్చాడు ఆలోచన. ఏం చేశాడంటే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి సందర్భం అంటే శత్రువులు చుట్టూ కూడుకుని ఉన్నారో, అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందో, ఆ సందర్భంలో ఆయన ఏం చేసుకున్నాడు? ఏమని తీర్మానం చేశాడంటే తనతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఏం చేయాలనుకున్నారు? ఉపవాస దినాన్ని ప్రకటించి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఎవరికి అప్పగించారు? ఆ పరిస్థితిని ఎవరికి అప్పగించారు? దేవునికి అప్పగించారు. అది మనం నేర్చుకోవాలి. అంటే ఎలాగంటే ఆ పరిస్థితిని దేవునికి అప్పగించుకోవాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి. అన్ని సందర్భాల్లో కూడా మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క సందర్భాన్ని దేవునికి మనం అప్పగించుకోవాలి. కాబట్టి యెహోషువ దగ్గర నుంచి నేర్చుకునేటువంటి మొదటి పాఠం ఏమిటి అంటే, వీళ్ళు ఏమనుకున్నాం మనం? బెరాకా లోయలో వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు దేవుణ్ణి ఘనపరుచుకుంటూ యెరూషలేంకి వెళ్ళారు. అలా వెళ్ళటానికి కారణాలు ఏమిటి అని మనం వెతికితే ఇక్కడ మనకు మొట్టమొదటి కారణం ఏం తెలియదు. అక్కడది జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి వాళ్ళు భయపడకుండా ఏం చేశారంటే దేవునికి వాళ్ళు అప్పగించుకున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఎలాగంటే ఆరాధన మనకి ఎప్పుడు వస్తుంది? మనం కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి పాపం చేత కొట్టుకుంటూ ఉంటున్నప్పుడు మనం ఆ పరిస్థితిని దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం అప్పగించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క సందర్భానికి దేవుడే బాధ్యత వహించేవాడు ఉంటాడు. అంటే మొట్టమొదటిది మనం ఏమి నేర్చుకోవాలా? వీళ్ళ నోటి వెంబటి ఆరాధన రావటానికి, అంత సంతోషంగా అక్కడి నుంచి వాళ్ళు యెరూషలేము రావటానికి మొదటి కారణం ఏమిటి? అక్కడ వాళ్ళు ఆ పరిస్థితిని దేవునికి అప్పగించుకున్నారు. మనం కూడా
ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను దేవునికి అప్పగించటం అనేటువంటిది నేర్చుకోవాలా. అంటే నా అంతటికి నేను చేయగలనులే అన్నటువంటి ఆలోచన రాకూడదు. కాబట్టి ఏంటంటే దేవుని యొక్క బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. మనం కూడా దేవునికి వస్తాయి కష్టాలు. వీళ్ళకి కష్టాలు రావటానికి ఆ పైన కానీ మనం చూస్తే రీజన్ ఏమీ కనబడతలా. వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పాటు వాళ్ళు అలాగ ఉన్నారు. అటువంటి సందర్భంలో వీళ్ళ మీదకి రావటానికి కారణం ఏమీ లేదు. కారణం లేకుండానే ఈ ముగ్గురు కూడా ఇంకొకటి ఇక్కడ ఏమిటంటే వీళ్ళ ముగ్గురు ఎవరు, అమ్మోనీయులు, మోయాబీయులు. వాళ్ళని గురించి ఈయన ఏం చెప్తున్నాడు అంటే 10వ వచనం చదువుకుందాం రండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే దేవునితో చెప్పేటువంటి మాట, అయ్యా మేము అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి మేము వస్తూ ఉంటున్నాం, నువ్వు చూపించినటువంటి దేశానికే, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికే వస్తూ ఉంటున్నాం. దారిలో వీళ్ళు వచ్చారు. ఎవరు? అమ్మోనీయులు, మోయానీయులు, సెయిర్ మణి వాళ్ళు, వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? ఆయన ఏమన్నాడంటే, వచ్చినప్పుడు నీవు ఏమన్నావంటే యుద్ధము చేయనీయలే, వాళ్ళతో మేము యుద్ధం చేస్తాం. ఎందుకు యుద్ధం చేయని? ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యుద్ధం నుండి తొలగిపోయింది. వారిని మేము లేకుండా చేస్తాం, వాళ్ళతో మేము యుద్ధం చేస్తాం అని చెప్పినప్పుడు నువ్వేం చెప్పావు ప్రభువా? వాళ్ళని మీరు ఏమీ చేయటానికి వీల్లేదు, మీరు నోరు మెదపకుండా మీ దారిని మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎవరికైతే మేము ఆ విధమైనటువంటిది కల్పించి పెట్టామో వాళ్ళే ఇప్పుడు మా మీద వాళ్ళని కాలు దువ్వుతున్నారు. అంటే వాళ్ళే మా మీదకి దండ తెచ్చారు. ఎవరి ప్రాణాలైతే మేము కాపాడామో అదే ప్రజలు తిరిగి మా మీదకి వచ్చి మా ప్రాణాలు తీయటానికి చూస్తున్నారు. అంటే ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు అడగటం అనేది చూసింది. సరే, అది పక్కన పెట్టండి. మొట్టమొదటి మనం ఏమనుకున్నామంటే ఆ యొక్క సిచ్యువేషన్, అంటే ఆ సందర్భాన్ని వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. తర్వాత 9వ వచనం చదువుకుందాం రండి. ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరం నాకు పెట్టబడెను అని. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి ఈ మందిరానికి వచ్చి అది ఎక్కడంటే మనకి మొదటి దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాల్లోనే 7వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలన్నీ. వద్దు మనకి ఆ మాటలన్నీ వద్దు. తలంపు ఏంటంటే ఇక్కడ చదవండి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. అమ్మ అది కదమ్మా, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. అది నువ్వు చెప్పావు ఆ మాట. ఆ తర్వాత 12వ వచనం చదువు. నువ్వు కోరుకున్నావు అంటే ఇప్పుడు 20వ అధ్యాయం లోపలికి వచ్చేటప్పటికి నువ్వు కోరుకున్నావు ఈ యొక్క స్థలాన్ని. ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తే మా ప్రార్థనను వింటాను అని చెప్పావు. విన్న తర్వాత దానికి జవాబిస్తానన్నావు. అన్ని మాటలు నువ్వు చెప్పావు. నీ మాటకు మేము లోబడ్డాం. అంటే ఏంటంటే మా పితరులు లోబడ్డారు. వాళ్ళు లోబడినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళని లేకుండా, అంటే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని నిర్మూలన చేయలేదు. రెండోది, నువ్వు మా పితరులకు ఇచ్చినటువంటి మాటను బట్టి మేము ఇక్కడికే మీది మందిరానికి వచ్చి మేము మీకు మొరపెడతా ఉంటున్నాం. అంటే తలంపు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎంత యథార్థత వాళ్ళ మనసుల్లో కనబడుతూ ఉంటుంది.
వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాట ఇచ్చారు, అయ్యా వాళ్ళ మీదకి మేము యుద్ధానికి వెళ్ళము అని చెప్పారు, వెళ్ళలేదు. అయ్యా మాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేస్తే మా మనవిని ఆలకించి మాకు సమాధానం ఇస్తాను అని నువ్వు చెప్పావు. కాబట్టి ఏంటంటే మా పితరులకు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా ఈరోజు కూడా నేను మీ దగ్గరికి రావటం జరిగింది. అంటే తలంపు ఏంటంటే వాళ్ళు యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఆరాధన చేయటానికి కారణాలు ఏమిటి అంటే మొట్టమొదటిది ఆ పరిస్థితిని వాళ్ళు దేవునికి, రెండవది ఏంటంటే వాళ్ళ మనసు లోపల యథార్థం ఉంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే మాట ఇచ్చారో దేవునికి, అదే మాటకి వీళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాలి. మనం ప్రభు దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నామో ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకొని ఆ మాటలకు లోబడి జీవించడం అనేది కట్టుబాటు. అది ఆ విధంగా కట్టుబడి ఉండాలి. మనం ఒక మాట చెప్తాం, ఇంకో పని చేస్తూ ఉంటాం, దానివల్ల ఉపయోగం లేదు. అటువంటివన్నీ చేస్తే వాళ్ళ నోటెమ్మటి ఆరాధన వచ్చేదా? లేదు కదా. అది తర్వాత ఇంకోటి ఏమన్నారు, అయ్యా ఈ మందిరానికే వచ్చి మేము ఆరాధన చేస్తాం, ఆ ప్రార్థన చేస్తాం, చేసినప్పుడు మా మనవి నువ్వు ఆలకిస్తానని చెప్పావు. కాబట్టి అంటే ఏంటంటే మా పితరులకు నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో అదే వాగ్దానానికి, అదే మాటకి మేము కట్టుబడి ఉన్నాం. మా యొక్క జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే మాకేదైతే యొక్క బైబిల్ గ్రంథం నేర్పిందో ఆ కట్టుబాటులో ఉండటం వరకే మేము నేర్చుకున్నాం. దాని కట్టు కానీ ఇటు కానీ మేము చూడం. అంటే రెండో తలంపు ఏం చూడొచ్చు అక్కడ, వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ యొక్క దైవికమైనటువంటి క్రమానికి వాళ్ళు కట్టుబడిపోయి ఉన్నారు. ఇక అంతే. లేకపోతే ఆరాధన వస్తుందా? అబద్ధం ఆడొద్దు, ఆడేవు, ఆరాధన వస్తుందా? నువ్వు ఎత్తుగా పెట్టుకున్నావు, ఆరాధన వస్తుందా? కాబట్టి ఇక్కడ వీళ్ళు అంటున్నారు, దేవునితో వచ్చి మాట్లాడుతున్నారు. అది ఎట్లా చెప్పగలము అంటే ఇక్కడుంది ఆ మాట చూడండి, 12వ వచనం చదువుకుందాం. తర్వాత అంతే. వాళ్ళు కట్టగట్టుకుని వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు యెహోవా సన్నిధిని, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే అవన్నీ కూడా దేవునికి అప్పగించాలి. అంటే మీ చింత యావత్తు కూడా ఆయన మీదే వేయండి అన్న మాటకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. రెండవది ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ పితరులు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నారో అదే తీర్మానం వీళ్ళకు కూడా చెప్పారు వాళ్ళ పితరులు. కాబట్టి అదే తీర్మానానికి వీళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. అది జీవితం, క్రమమైనటువంటి ఆత్మీయ జీవితం మనకి ఉండాలా. అది లేకోకుండా మనం ప్రభువుని మనం ఆరాధన చేయలేం. మూడోది, వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు? వీళ్ళు యెహోవా సన్నిధిలో వాళ్ళు నిలబడి ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు యెహోవా దేవుని యొక్క సన్నిధిలో, అంటే ఆయన యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఆరాధన చేయటానికి మూడవది ఏంటంటే ఆయా దేవుని యొక్క సన్నిధి వాళ్ళ యొక్క జీవితంలో ఏ సందర్భంలో కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. కాబట్టి ఒకటి, వాళ్ళ పరిస్థితులు దేవునికి అప్పగించుకున్నారు. రెండవది, యథార్థమైనటువంటి ఆత్మీయ క్రమంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. మూడవది, దేవుని యొక్క సన్నిధిలో నిలబడిపోయారు. అంతే. ఎవరెవరు నిలబడ్డారు? వాళ్ళ భార్యలు, పసిపిల్లలు అందరూ కూడాను, వాళ్ళందరూ కూడా ఒకే మాట, ఒకే తాత్పర్యం అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మందిరంలో కూడా ప్రారంభం చేసి దరిదాపు 25-30 సంవత్సరాలు అయిపోయినప్పటి నుంచి ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో కష్టాలు, బాధలు. ఈ ఇల్లు కాకపోతే వేరే ఇల్లు, ఆ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు. పాపము ఈయన సాల్మన్ రాజు గారు చెప్తా ఉండేవాడు, వేరే వేరే ఊర్లకు వెళ్ళి ఎవరి భోజనాలు వాళ్ళు తీసుకుని, ఎవరి యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ బహిరంగ సువార్త చెప్పి వాళ్ళకి యేసు ప్రభువుని గురించినటువంటి చెప్పిన మాటలు వాళ్ళు ఎవరన్నా కానీ లోబడితే వాళ్ళకి స్థానిక సంఘానికి అప్పగించి వాళ్ళు రావటం ఎంత చక్కటి పరిచర్య. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు
ఎంత ఖర్చు, ఎంత త్యాగం, ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడాను దరిదాపు 25-30 సంవత్సరాల నుంచి కూడాను ఈ మందిరము నడుచుకుంటూ ఇంతవరకు రావటం అనేది జరిగింది. అదే మన యెహోషాపాతు దగ్గర నేర్చుకోవాల్సింది. కాబట్టి అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఇక్కడ నేర్చుకున్న సంఘస్థులు, దైవ సేవకుడు నేర్చుకున్నది ఏంటంటే ఆ పరిస్థితిని దేవునికి ఆయన అప్పగించాడు. ఆయన సంఘ క్రమాన్ని ఏదైతే నేర్చుకున్నారో అదే క్రమంలో ఆయన నడిచాడు, సంఘస్థులు కూడా నడిపించాడు. మూడవది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అప్పుడప్పుడు కనబడుతూ ఉన్నప్పుడు అంటారు, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సంతోషం. అంటే నేను ఎప్పుడు చేస్తానండి, మీకోసమే కాదు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఆ విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని విడవకుండా ఉండేటువంటి పరిస్థితి, అటువంటి పట్టుదల కలిగినటువంటి సందర్భానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి, వాళ్ళు ఏమవుతారో తెలియదు. అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. ఉన్నవాళ్ళు మామూలుగా ఉన్నారా? వాళ్ళు ఏం చెప్పారంటే ఇది నువ్వే చూడాలా. రెండవది, నువ్వు చెప్పిన మాటకి మేము కట్టుబడి ఉన్నాం. మూడవది, నేను మీ దగ్గరే ఉంటున్నాం, మా సంగతే నువ్వే చూడాలా, మాకు వేరే చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎంతకుంది అక్కడ శత్రువా వాడ వీళ్ళని ఏదో ఒక విధంగా కబళించాలి అన్నటువంటి ఉద్దేశంతో వాడున్నాడు. అందుకని ఒక చోట ఏమనుంది, గర్జించేటువంటి సింహము వలె ఎవరిని వాడు అలాగుంటే ఇక్కడ వీళ్ళు విశ్వాసులు ఎలాగున్నారంటే వాళ్ళు కూడా చాలా పట్టుదలతో ఆయన దేవుని యొక్క సన్నిధిని నిలబడి విషయాలన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటాం అనేది జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక వర్తమానం ఇచ్చి ఆయన దాసుడిని పంపుతాడు. దేవుడు విని ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడిన తర్వాత వాడి కష్టాలు ఇవన్నీ కూడా దేవుడు విన్నాడు. విని ఉండటానికి, ఆరాధన చేసుకుంటానికి ఒక స్థలాన్ని అనుగ్రహించాడు. పాత దినాల్లో మేము వచ్చేవాళ్ళం, ఇక్కడ చెట్టు ఎక్కడ ఉండేది, ఆ చెట్టు కింద ఉండి మేము మీటింగులు తీసుకునేవాళ్ళం. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈ విధంగా తీసుకురావటం జరిగింది. అంటే మరి అప్పుడు ఏమైందంటే 20వ అధ్యాయంలోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. ఆయనకు ఒక వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం ఏమని చెబుతుంది అంటే 15వ వచనం చదవండి. ఏంటది? తర్వాత అంటే ఇటువంటి చక్కటి వర్తమానం ఇచ్చి ఒక దాసుని పంపించాడు. కాబట్టి అనేకమైనటువంటి సందర్భాల్లో మరి బాధల్లో, ఇబ్బందుల్లో వెళుతూ ఉంటున్నప్పుడు అనేక సందర్భాల్లో దైవదాసుల్ని ఇక్కడికి పంపించేసి వర్తమానాలు చెప్పించడం అనేది కూడా. ఇక్కడ దేవుని యొక్క దాసుల్ని దేవుడు ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడేయకండి, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగింది. అది కూడా వాళ్ళు నమ్మేశారు. అంతే. అంటే వాళ్ళు దేవుడు పంపించినటువంటి ఆ వర్తమానాన్ని నమ్మాడు. అయ్యా మీరు కాదు యుద్ధం చేసేది, యుద్ధం యెహోవాయే చేస్తాడు, కాబట్టి మీరే ఊరక నిలుచుండి చూడండి. ఇదే మాట నిర్గమకాండంలో అన్నాడు. ఏమన్నాడు? సముద్రాన్ని పాయలు చేయటానికి మీరు ఊరకనే నిల్చుండి చేయండి. కాబట్టి ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మనం చేసేటప్పుడు మన ఆలోచనలు తీసుకుపోయి దాని మధ్యలో మనం పెట్టకూడదు, దానివల్ల నష్టం వస్తుంది. అక్కడ దైవజనుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఊరికే నిల్చుండి చూడండి, దేవుడు తను చేయబోయే కార్యం మీకు కనబడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన దైవజనుని ద్వారా దేవుడు పంపించాడు. మనం కూడా నేర్చుకోవాలి. అనేకమైన విషయాల్లో మనం సొంతంగా మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు దాని లోపల పెట్టిన తర్వాత కారణాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని యొక్క కార్యాలను మనం పాడు చేసేవాళ్ళంగా అవుతున్నాం. పాడు చేయకూడదు. ఆ విధమైన సందర్భంగానే ఉంటే వీళ్ళు ఆరాధన చేసేవాళ్ళ, బెరాకకు వచ్చేవాళ్ళ, శత్రువులందరూ కూడా చనిపోయి ఉండేవాళ్ళ, దోపుడు సొమ్ము దోచుకునేవాళ్ళ. అక్కడి నుంచి వాళ్ళందరూ యెహోషాపాతు మిగిలిన వాళ్ళందరూ కూడా తంబుర, సితార అవన్నీ పట్టుకుని మంచి ఆనందంతో వాళ్ళు ఆరాధన చేసుకుంటూ యెరూషలేముకు రాగలిగేవాళ్ళు. అటువంటి సందర్భం ఒక వ్యక్తిలో కానీ ఒక సంఘంలో కానీ ఏర్పడాలి అంటే ఈ యొక్క దైవికమైనటువంటివి మనం నేర్చుకోవాలా. కాబట్టి ఆ దైవజనుడు వచ్చాడు, ఆయనకు వర్తమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళి చెప్పి వాళ్ళతో
వాళ్ళ యుద్ధం మీరు కాదు, యెహోవానే చేస్తాడు, మీరు ఊరికనే నిల్చుండి మీరు చూడండి అని చెప్పాడు. వాళ్ళు అదే పని చేశారు. అదే పని చేసినటువంటి కారణాన్ని బట్టి 19వ వచనం చదువుకుందాం రండి. కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారునగు లేవీలు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. చూసారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలకే వాళ్ళ నోటి వెంబడి స్తుతి వచ్చింది. ఆయన ఏదైతే దైవజనుడు క్రమం చెప్పాడో అదే క్రమ ప్రకారంగా వాళ్ళు నెక్స్ట్ డే ఆ మరుసటి రోజున బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం జరిగింది అక్కడ? నా తర్వాత 24 చదవండి. యోధా వారు అరణ్యము వచ్చి ఒకడును చూసారా, అల్టిమేట్గా ఆఖరిగా ఏం జరిగింది అంటే వీళ్ళు ఊరికే నిలచుండి పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ దేవుని స్తోత్రిస్తూ మహింపరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా శత్రువు ఎలాగున్నాడు? శవములై పడి ఉండిరి. అంటే అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రభు మీద మనం ఆధారపడ్డప్పుడు మనకి అనిపిస్తుంది, ఈ కష్టం నుంచి నన్ను బయటికి ఎవరు లాగగలరు, ఇటువంటి పరిస్థితి వచ్చింది నా ఇంట్లో, ఎవరు యొక్క కష్టాన్ని తీర్చగలరు అని అనుకున్నప్పుడు ప్రార్థన చేసి ఎంతో గుండె బరువుతో పడుకుంటాం. పొద్దున్నే లేచేటప్పటికి ఆ పరిస్థితులన్నీ కూడా మబ్బు విడిపోయిన సందర్భాలు ఎన్నో నా జీవితంలో నేను చూడగలిగాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నాకనే కాదు దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఇదే సందర్భాలు కలిగేగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఎంతగా భయపడ్డారో ఆ భయానికి ఏది 3వ అధ్యాయం 23లో కానీ భయపడిరి అని ఉంది అక్కడ. వాళ్ళు ఎంతగా భయపడ్డారో భయపడిన దానికి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ చిన్న వర్తమానం, దేవునికి లోపడినటువంటి ఆ యొక్క క్రమం వాళ్ళు ఏం చేసిందంటే శత్రువులందరూ కూడా వాళ్ళు శవములై, అంటే వాళ్ళందరూ శేషం లేకుండా పోయింది. శత్రు శేషం లేకుండా పోయింది. కష్టాలు బాధలు అన్నీ కూడా పోయేగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పోయినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు? వీళ్ళు నెక్స్ట్ 25లో చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటకు దగ్గరికి రాగా విస్తారమైన ధనమును ప్రశస్తమైనటువంటి నగలను కనబడెను. వారు తమ కష్టమైనంత మట్టుకు తీసుకొని తాము ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 ఆ తర్వాత 4వ దినమున వారు బెరాకాలో ఇలా కొడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి దేవుడు మన యొక్క జీవితాల్లో చేసేటువంటి కార్యం అది ఎన్నటికీ కూడా నిలిచి ఉండేటువంటి కార్యం చేస్తాడు. యేసు ప్రభువారు నీకు నాకు అదే సంతోషాన్ని, అదే ఆరాధన మనకి ఇవ్వాలని అనేకమైనటువంటి కార్యాలు, అంటే వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో ఆయన సిలువ కార్యం చేశాడు, కుటుంబాల్లో సిలువ కార్యం చేశాడు, సంఘంలో సిలువ కార్యం చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి నిన్ను ఎక్కడైతే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో నిన్ను ఎక్కడైతే ఉంచుతాడో ఆ ఉంచినటువంటి స్థానంలో ఎలా ఉండాలన్నాడు ఆయన, ఎలా నమ్మకంగా ఉండి సేవ చేయాలని చెప్పాడు. కాబట్టి ఇన్ని దినాలు ఈ రీతిగా రావటానికి కారణాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిది మనం ఏమనుకున్నాం? మొట్టమొదటిది ఆ యొక్క సందర్భాన్ని వాళ్ళు దేవునికి అప్పగించుకున్నారు. రెండవది వాళ్ళ యొక్క జీవితంలో దైవిక క్రమాన్ని వాళ్ళు విడిచిపెట్టాల. వాళ్ళు ఏదైతే వాళ్ళ పితరులు దేవుని దగ్గర వాగ్దానం చేసుకున్నారో, ఏదైతే నిబంధన చేశారో దానికి లోబడి వెళ్ళారు. కాబట్టి ఆ విధమైన ముద్ర మనం కలిగిన వాళ్ళని ఉండాలి. మూడోది ఏమనుకున్నాం? ఆ విధమైనటువంటి కారణాలు అక్కడ కనపడినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు ఆయన యొక్క వర్తమానాన్ని వాళ్ళ దగ్గరికి పంపించాడు. దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. యాత్రా జీవితంలో నేర్చుకోవాలా. మనకి వాక్యాన్ని ఆలోచనని అందించేది వాక్యం మాత్రమే. కాబట్టి మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడు ఏ రీతిగా అయితే వచ్చి వాళ్ళకి ఆ యొక్క వర్తమానం చెప్పాడో దేవుని దగ్గర నుంచి తీసుకుని వచ్చి మనం కూడా ప్రతిదినము కూడాను దేవుని దగ్గర నుంచి మనం కాస్త కూస్తో ఏదో ఒకటి చిన్న వర్తమానం పొందేలాగిన వాక్యాలు మనం చదువుకుంటూ ఉండాలా, ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళు ఆ క్రమంలో ముందుకు వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి వీళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళందరూ కూడా మరణించారు. శత్రువులందరూ కూడా వాళ్ళు నశించిపోయారు.
ఆ నశించిపోయిన కారణాన్ని బట్టి వీళ్ళలో ఉన్నటువంటి భయం తొలగిపోయింది, సంతోషం, నెమ్మది. ఆ దినాల్లో క్రమం ఏంటంటే ఎవరినైతే మనం ఓడిస్తామో ఓడించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసుకెళ్ళచ్చు. ఆ రోజుల్లో అలా ఉండేది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అన్ని దినాలు అక్కడుండి అక్కడ ఉన్నటువంటి బంగారం, వెండి, మిగిలిన వస్తువులు అన్నీ కూడా పోగు చేసుకుని వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆఖరిలో 2 మాటలు చదువుకుంది రండి. 28 యెహోవా మందిరం స్వరమండలములను వాయించుచు బోరులు ఊదుచు అది ఆరాధన. బెరాకాలో జరిగింది ఏంటంటే శత్రువు కూలిపోయాడు, నాలో ఉన్నటువంటి బరువు అంతా తగ్గిపోయింది, నాకు సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. తిరిగి యెరూషలేముకు వెళ్ళటానికి దేవుడు నాకు అవకాశాన్ని యెరూషలేం అంటే సంఘంలో సమకూర్చబడటానికి నేను ఇప్పుడు సమకూర్చబడినటువంటి వాడని వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వరమండలము సితారాలను వాయించుచు బోరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశంలో రాజ్యం వారంతా వినగా ఎంత ఎంత చక్కటి గొప్ప కార్యం. అంటే ఏంటంటే ఈ విషయాలు మిగిలిన వాళ్ళకి తెలియనటువంటి కారణాన్ని బట్టి దేవుడు అంటే భయం, దైవ భయం అనేది మిగిలిన వాళ్ళకి కూడా వచ్చింది. తర్వాత 30వ వచనం, అది ఇవాళకి మన మందిరంలో చక్కగా సంతోషంగా నిమ్మలంగా సేవ చేసుకుంటానికి కారణాలు ఏంటంటే వెనకాల ఎన్ని పరిస్థితుల్ని ఎదుర్కొని ఎన్ని పరిస్థితుల్ని దాటుకుంటూ వాక్యానికి లోబడి యథార్థతని విడిచిపెట్టకుండా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా అందరినీ దైవికమైన ప్రేమతో ప్రేమించుకుంటూ దేవుని యొక్క బిడ్డలు సమకూర్చబడాలా, వాళ్ళు దేవుని యొక్క ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉండాలా అన్నటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి సేవకుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే మీ మీద అంటే మీకు మరి మిగిలినటువంటి స్వీయ ప్రార్థనా మందిరం వీళ్ళందరి యొక్క సహకారం వీళ్ళందరి యొక్క కలిసి మెలిసి ముందుకు వచ్చిన యొక్క సందర్భం మరి ఎంతగా దేవుడు ఆస్వాదించాడు. కాబట్టి ఇంత నెమ్మది ఇవ్వటానికి అంటే ఈ ప్రకారము అతడు దేవుని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము సంఘం అనేటువంటిది గొడవలు లేకుండా దెబ్బలాటలు లేకుండా నిమ్మళంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి ఇటు తట్టు అటు తిట్టు ఉండకూడదు. దేవుని యొక్క ఇంట్లో నిమ్మళంగా ఉంటే మన నోటి వెంబటి ఆరాధన వచ్చేది ఉంటుంది. కాబట్టి బెరాకాలోయ యొక్క అనుభవమే ఇక్కడ ఉన్నటువంటి స్వీయ ప్రార్థనా మందిర సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అది ఆపాదించబడాలి అని ఆ విధమైనటువంటి రీతిగా మనం వెళ్ళాలి అంటే మన పితరుడైనటువంటి యెహోషాపాతు ఏ విధంగా తన యొక్క జీవితంలో కొన్ని తీర్మానాలు చేసుకుని వాటికి లోబడి వెళ్ళాడో ఆ విధంగా మనం కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఆ విధమైనటువంటి చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి దేవునికరమైనటువంటి సమయంతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆస్వాదించలాగిన దేవుడు మనకి సహాయం చేయను.